అయ్యా ముఖ్యంగా ప్రభా ఇప్పుడు పాటలు పాడుతుండగా నామమును గణపరచడానికి సహాయం చేయమని కోరుచున్నాం. అంతేకాకుండా అపవాది శోధన యేసు నామమున పోగొట్టమని, అంతేకాకుండా తండ్రి వాక్యము ద్వారా మేము పాట ప్రార్థన చేయగానే ఎంతో తగ్గిపోతున్నావు నాయన. అందుకే నాయన ఈ బిడ్డని సాక్ష్యం చెప్పుకోవడానికి వచ్చాను నాయన. తండ్రి యేసురాజు నాయన నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు అయ్యా నాయన. మరి పాస్టర్ గారు పాస్టర్ మన కోసం ఎంత దూరం వచ్చారు నాయన. తండ్రి మా బాధలు చెప్పుకోనికి పాస్టర్ గారు ఉన్నారయ్యా. ఏ బాధలు ఉన్నా నాకు చెప్పండి అన్నారు తండ్రి. ఆయన గురించి ముందు ప్రార్థన చేస్తున్నాను నాయన. తండ్రి పాస్టర్ అయ్యాలకి ఇద్దరిని బిడ్డలు ఇచ్చినందుకు నాయన. వాళ్ళు ఈ సంవత్సరం ఏది అడిగినా నాయన ముట్టు తండ్రి. వాళ్ళ బాధలు ఏమున్నాయో తండ్రి, ఏమడుగుతున్నారో అంతకంటే రెట్టింపు నాయన. తండ్రి యేసురాజా నాయన సుబ్బమ్మాటి నాయన ఎంత బాధపడుతుందో నాయన. కొడుకు సామాను లేకుండా నువ్వు స్వచ్ఛపరచానయ్యా. కొడుకు కోడలు కోటమని దీవించయ్యా తండ్రి. ఏసయ్యా పట్నానికి నాయన పట్నానికి ప్రార్థన చేసిన వారి వారి కుటుంబం అట్టాగే మా మనవరాలు చాలా బాధపడింది. ఆ యేసునాయనే నా బిడ్డ బాధ తీసేసాడు. అట్టాగే నా కొడుకులు ఇద్దరికి కూడా వివాహం కావాలి, మంచి బుద్ధి ఇవ్వాలని కోరుకుంటున్నాను యేసు. దాని గురించే నేను రాత్రి చాలా బాధపడ్డాను. అయ్యా నీకు అనుకున్నాక నాకు విషయాలు వచ్చింది ఎలాగలిగా పనికి. అందువల్లే మమ్మల్ని చల్లగా చూడమని అందరిని ఇక్కడ ఉండేవాళ్ళు అందరినీ వేడుకుంటున్నాను. ప్రార్థన చేయండి అయ్యా మా అందరి గురించి, మా మనవరాలు మా కొడుకుల గురించి. మా ఆయన మారాలయ్యా. ఎవరు నా మాట వింటలేదయ్యా. కొంచెం మారేటట్టుగా కుటుంబం కోసం మనం ప్రార్థించాలి. సాయంకాలం సమయంలో ప్రభా ఏడుకొండలు అయా మిమ్మల్ని ప్రార్థించుకోవడానికి మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు. వారి వారి కుటుంబంతో కలిసి నాయన మేమందరము అయ్యా ఆయన ప్రభా మా విన్నపములు ఎత్తి పట్టుకుంటున్నాం ప్రభా. మీరే నా తండ్రి సహాయం చేయండి. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూసండి. చీకటిలో ఉన్నాము, వెలుగు వచ్చినందుకు ఎంత అట్లాంటిదే ఇప్పుడు జరిగేది. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు పాపా. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయం
సన్నిధిలో మనమందరూ సంతోషంగా ఉండాలి. బాధలు మర్చిపోండి, ఆర్థిక ఇబ్బందులు మర్చిపోండి, మర్చిపోయి దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. మరలా చెప్పుచున్నాను, మీరు ఎల్లప్పుడూ సంతోషంగా. ఎప్పుడు ఈ సంవత్సరం అంతా పే చేయాలి, డబ్బులు సంవత్సరం అంతా కట్టాల్సిందే. హ్యాపీ క్రిస్మస్ అండి. ఏముంది సంతోషం? ఈ అప్పుల భారమే అయిపోయింది. యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు? పశువుల పాకలు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉంటే మరి వీళ్ళకి ఏం కావాలి? యేసు ప్రభు తను తగ్గించుకొని పాత గుడ్డలో చుట్టపడ్డాడు, పొత్తి గుడ్డలో చుట్టబడ్డాడు. పశువుల శాలలో యేసు ప్రభు జన్మించాడు. రాజుగారి గృహంలో జన్మించలా. రాజుగారి గృహంలో జన్మిస్తే ఎవరు రాలేరు. ఎటువంటి గోడలు లేని పశువుల శాలలో యేసు ప్రభు అందరు రావాలి. 4 విధాలుగా అందరూ రావాలి. ఎవరి దగ్గరికి రావాలి? ప్రభు దగ్గరికి రావాలని తను తాను తగ్గించుకొని పశువుల పాకలో జన్మించాడు. పశువుల పాకలో జన్మించాడు. చూసారా ఎంతగా తగ్గించుకున్నాడు. పరలోక సౌధాన్ని అంటే పరలోక ఆ యొక్క ప్యాలెస్, ఆ యొక్క భవనాన్ని వదిలిపెట్టి మన మధ్యకి వచ్చాడు. మురికి వాడల్లో, పశువుల పాకల్లో వాసన కొట్టి ఆ యొక్క స్థలాన్ని ఆయన ఏర్పాటు చేసుకుంది. చూడండి, ఎందుకంటే అనేకులు రావాలి. అందుకనే ఆయన పేరు ఆశ్చర్యకరుడు. ఆయన పుట్టక ఆశ్చర్యం. ఎట్లా పుట్టాడంటే కన్య అయినటువంటి మరియ ద్వారా ఆ ప్రభుని ఆ సైడు వెళ్ళిపోయారు. హల్లెలూయా. నీళ్లు కావాలయ్యా అంటే బండను కొట్టమన్నాడు దేవుడు. బండతో మాట్లాడు, నీళ్ళు వస్తాయి అన్నాడు. బండతో మాట్లాడితే మంచి మధురమైన నీరు. ఇంకోసారి పోతే అక్కడ చెరువులన్నీ చేదు నీళ్ళు ఉన్నాయి. మళ్ళీ ప్రార్థన చేస్తాను బిడ్డ, ఈ ఆకు తీసుకెళ్లి ఆ చెరువులు వేయమన్నాడు. అంతే, అది మధురమైపోయింది. హల్లెలూయా. కూర్చోమ్మా, కూర్చోవాలి. ఇట్లా ముందురే, మీరు అటు మాట్లాడద్దు దయచేసి, లోపల ముందురే. ఎందుకంటే ఆయన బలవంతుడు. ఆయన పేరేంటి? బలవంతుడు. హల్లెలూయా. ఇంకా ఎటర్నల్ ఫాదర్, మన తండ్రి అయిన మనం ప్రార్థన చేసుకుంటున్నాం. మనమందరము సమాధాన పరుచుకున్నాడు. అబ్బాబా, ఇక నో మోర్, మనం ఇక పాపులము కాదు. ఒక్కసారి నువ్వు ప్రభు నమ్మితే నీ పాపం అంతా కొట్టుకుపోయినట్టే. హల్లెలూయా. తూర్పు నుంచి పడమటి ఎంత దూరం ఉందో అంత దూరాన్ని నేను విసిరేస్తానన్నాడు. నీ పాపాన్ని, నా పాపాన్ని. ఎప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచితే, లేకపోతే మన పాపం మన మీదే నిలిచి కావాలి. యేసు ప్రభు లేకపోతే శాంతి అనేది మనకి దొరకదు. అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ యోగాలని. ఇప్పుడు అంగీకరించిన వారందరూ ఏమైపోయారు? దేవుని పిల్లల్లాగా ఉన్నావా లేకపోతే బయట ఉన్నావా? కొడుకు లేడని బాధపడద్దు. కొడుకు లేడని యేసు ప్రభువే కుమారుడు. నాకు కొడుకు లేడని బాధపడాల్సిన పని లేదు. కుమారుడు అనుగ్రహింపబడినని దేవుడు చెబుతున్నాడు. ఆయనే నా కుమారుడు అనుకోవాలి. హల్లెలూయా. ఆయన నా కుమారుడు అనుకుని ఆయన్ను మనము హత్తుకోవాల్సిన అవసరం ఉన్నదని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. లూకా సువార్తలో ఏముంది? నేడు ఈరోజు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు ప్రత్యక్షం అవుతాడు. హల్లెలూయా. భయపడకుడి, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక శిశువు పొత్తి పుట్టి క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.